వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ అవినీతి జరిగిందని విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. దాదాపు 47 రోజుల పాటు నిర్వహించిన ఆడదాం ఆంధ్ర క్రీడల పేరుతో భారీ ఎత్తున నిధులు దుర్వినియోగమైనట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం గుర్తించింది. ఈ కార్యక్రమం కోసం సుమారు 125 కోట్ల వరకు ఖర్చు చేయగా అందులో దాదాపు 40 కోట్ల నుంచి 60 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక సమాచారం. దీనిపై విజిలెన్స్ అధికారులు సుదీర్ఘంగా విచారణ జరిపి వేల పేజీల నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదికలో మాజీ క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా, అప్పటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధారెడ్డి పాత్రపై కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. కేవలం ఆర్థికపరమైన అవినీతి మాత్రమే కాకుండా క్రీడల స్ఫూర్తిని దెబ్బతీస్తూ వైసీపీ కార్యకర్తలను విజేతలుగా ఎంపిక చేసినట్లు విజిలెన్స్ అధికారులు సంచలన విషయాలు బయటపెట్టారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా రోజా, బైరెడ్డి సిద్ధారెడ్డిలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ కేసును ఏసీబీ లేదా సిఐడికి అప్పగించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఇద్దరు అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయనే వార్తలు వైసీపీ నేతలు ఆందోళన కలిగిస్తోంది. క్రికెట్ బ్యాట్, షటిల్ బ్యాట్, క్రికెట్ బాల్, వాలీబాల్, షటిల్ కాక్ ప్లీజ్. ఓకే, ఇవన్నీ కూడా ఆడుదాం ఆంధ్రాలో పార్టిసిపేట్ చేస్తున్న వారికి స్పోర్ట్స్ కిట్స్ శాప్ వారు ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిపోయింది. బ్రోచర్ కూడా గౌరవ మంత్రివర్యులు గారు, చైర్మన్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, విసిఎండి గారు ఈరోజు లాంచ్ చేస్తారు. వీడియో ప్లీజ్, వీడియో కొంచెం ప్లే చేయండి వీడియోని.